ఇవాళ గోల్డ్ జ్యువెలరీ గురించి కాకుండా ఇండియాలో గోల్డ్ మైనింగ్ అండ్ దాని ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ప్రజెంట్గా కర్ణాటక గవర్నమెంట్ రన్ చేసే హుటి అనే ఒక గోల్డ్ మైన్ యాక్టివ్లో ఉంది. ఇందులో మనకి ఎవ్రీ ఇయర్ 2 టన్స్ ఆఫ్ గోల్డ్ ప్రొడక్షన్ అయితే వస్తుంది. కేజీఎఫ్ అయితే అఫీషియల్గా 2001లో క్లోజ్ అయిపోయింది. కానీ ఇప్పుడు 24 జూన్ 2026న కర్నూలు డిస్టిక్లో స్వర్ణగిరి అనే గోల్డ్ మైన్ యాక్టివ్లో ఉంది. అంటే జొన్నగిరిని స్వర్ణగిరిగా రీనేమ్ చేశారు. ఇందులో మనకి జియో మైసర్ అనే కంపెనీ అప్రాక్సిమేట్గా 400 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఏపీ గవర్నమెంట్కి లాయల్టీ ఇస్తూ లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకొని మైనింగ్ అయితే చేస్తుంది. ఇందులో మనకి ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్లో 400 కేజీస్ ఆఫ్ గోల్డ్ అండ్ సెకండ్ ఇయర్లో 900 కేజీస్ ఆఫ్ గోల్డ్ ప్రొడక్షన్ అయితే ఎస్టిమేషన్ ఉంది. అంటే ఫస్ట్ ఇయర్లో పర్ డేకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 కేజీ 95 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ప్రొడక్షన్ అయితే వస్తుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి పర్ డేకి 1 కేజీ ఆఫ్ గోల్డ్ మాత్రమే మైన్ చేయగలుగుతున్నామా అని చెప్పేసి. ఇక్కడ గోల్డ్ ఒక రేరిటీని అర్థం చేసుకోవాలి. గోల్డ్ అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. మనకు 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ కావాలనుకుంటే అప్రాక్సిమేట్గా 1 టన్ ఆఫ్ మట్టిని రిఫైన్ చేస్తేనే 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ మనకు వస్తుంది. ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది, ఈ మైన్ వల్ల మనకి ఇండియాలో గోల్డ్ ప్రైసెస్ తగ్గుతాయి అనేది. మనకి కొన్నంత రిక్వైర్మెంట్ ఉంటే మనం ప్రొడక్షన్ చేసేది గోరంత మాత్రమే. ఎస్టిమేషన్స్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ఇండియాలో 700 నుంచి 800 టన్స్ ఆఫ్ గోల్డ్ రిక్వైర్మెంట్ ఉంటే మనం ప్రొడక్షన్ చేసేది 2 టన్స్ నుంచి 5 టన్స్ మధ్యలో మాత్రమే. అంటే యావరేజ్గా మన రిక్వైర్మెంట్లో 1% ఆఫ్ గోల్డ్ మాత్రమే మనం ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం. ఎప్పుడైనా ఒక జ్యువెలరీ షాప్లో మీరు ఒక గోల్డ్ జ్యువెలరీ కొంటే అందులో చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ గోల్డ్ మాత్రమే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇది ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్డిబి. శ్రీరామ్ దొరబాబు, శ్రీరామ్ పుల్లయ్య జ్యువెలర్స్, జేకేపేట్.